ఈరోజు అమ్మమ్మ చేత పండు మిరపకాయల నిల్వ పచ్చడి అయితే పెట్టిస్తున్నా. అది కూడా 5 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే నేను చిన్నపిల్లలతో ఏం పెట్టుకుంటానులే అనేసి అమ్మే పెట్టి పంపించేది ప్రతి సంవత్సరం. ఈసారి మేమే పెట్టుకుంటాం అనేసి అమ్మకైతే ముందే చెప్పేశాననమాట. ఎందుకంటే నాన్న తినరు నిల్వ పచ్చళ్ళు. చెల్లి, తమ్ముడు హాస్టలు. ఇక అమ్మ ఒక్కతే. తను తక్కువే. ఎప్పుడో ఒక్కసారి తింటుంది. ఇక నా కోసం ఇబ్బంది పెట్టడం దేనికిలే అనేసి చెప్పాననమాట ముందుగానే. మా వారైతే 3 కేజీల పండు మిర్చి అయితే తెచ్చారు మార్కెట్ నుంచి. అమ్మమ్మ వాటిని తడి క్లాత్లో తుడిచి ఆరబెట్టింది కొంచెం సేపు. తర్వాత రోటిలో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఫస్ట్ టైం పెద్ద రోకలితో దంచడము. ఆ ఎగ్జైట్మెంట్లో స్పీడ్గా దంచేసరికి పండు మిర్చి చింది అమ్మమ్మ కంట్లో అయితే పడింది పాపం. ఇలా దంచేటప్పుడు ఉప్పు, చింతపండు, ఆముదం వేసి దంచామన్నమాట. కొలతలు అయితే క్లారిటీగా తెలియవు నాకు కూడా. మీరు కావాలంటే కనుక కామెంట్ చేయండి, అమ్మమ్మని అడిగి చెప్తాను. ఇలా దంచి పండు మిర్చిని ఒక 5 డేస్ ఒక డబ్బాలో పెట్టి కదిలించకుండా ఉంచిన తర్వాత ఆ 5 డేస్ తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుతారు.